ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 2వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో శని గ్రహం, మీనరాశిలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, మిథున రాశిలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కేతుగ్రహం, 6వ స్థానంలో బుధ రవి గ్రహాలు, 7వ స్థానంలో శని గ్రహం, 8వ స్థానంలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు, 10వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి రాశి నుండి 6వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండి ఉండడం అనేది ఒకటి, అలాగే షష్ఠ సప్తమాధిపతి అయినటువంటి శని లగ్నం మీద రాశి మీద దృష్టి పెట్టి ఉండడం అనేది మరొక విషయం. ఇలాంటి పరిస్థితిని చూస్తే మిశ్రమంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ వారం కొంత ఆలోచన తీరు అన్నీ కూడా నిదానంగా చూసుకోండి. కంగారు పడవలసిన పని లేదు. అన్ని రకాల విషయాల్లో తొందరపాటు లేకుండా నిదానంగా ఆచితూచి వ్యవహరించటం మంచిది. కొత్త ప్రణాళికలు ఏవి కూడా ఇప్పుడు కొత్తగా పెట్టుకోవద్దు. మధ్యస్థంగానే ఆలోచన చేయండి. సాధారణ స్థితి ఉంటుందని తెలుస్తోంది. అలాగే గ్రహస్థితులన్నీ కూడా కొంత మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా రాశి అధిపతి 6వ స్థానంలో ఉండడం, అలాగే సప్తమంలో శని ఉండడం, అష్టమంలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు 3 కూడా కొంత ఇబ్బందికరమైన విషయాన్ని కూడా చూపిస్తున్నాయి. కాబట్టి మిగిలిన విషయాలన్నీ కూడా కొంత మధ్యస్థంగా చూపిస్తున్నప్పుడు ఒక గురు భగవానుడు కొంత ఆర్థిక స్థితిని పెంచుతూ కనపడుతున్నాడు. కాబట్టి ఇదంతా చూసుకొని ఆలోచన చేస్తే ఈ వారం కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఆలోచన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ప్రణాళికలు ముందరనే తయారు చేసుకోవచ్చు జరగబోయే విషయాల గురించి. కానీ ఇప్పుడే ఈ వారంలోనే ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని వెంటనే అమలు చేయాలంటే మాత్రం కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుందని అర్థమవుతోంది. అలాగే ఆర్థిక స్థితి బాగానే పెరుగుతుంది. అన్ని రకాల విషయాల్లో ధనానికి ఇబ్బంది ఉండదని తెలుసుకుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యత బాగానే ఉంటుంది. మరీ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏమీ కనపడటం లేదు. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. అటువంటి ప్రయత్నం ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు చేయవలసిన సమయం కాదు. కాబట్టి నిదానంగానే ఆలోచన చేసుకోవచ్చు. కంగారేమీ లేదని గుర్తుంచుకోండి. కొత్త ప్రయత్నాలు చేసి సమస్యల్లో పడకండి. అంటే భూమి సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు, మరి షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒక వారం రోజులు ఆగితేనే మంచిది. ఈ వారం అంత అనుకూలం లేదని గుర్తుంచుకోండి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, విద్యలను అభ్యసించడానికి, కొత్త భాష నేర్చుకోవడానికి ఇదంతా కూడా కొంత అనుకూల సమయంగానే చెప్పవచ్చు. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంటుంది.
భార్యాభర్తల మధ్య కొంతవరకు ఇబ్బంది లేని వాతావరణమే కనపడుతోంది. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట చిన్న చిన్న అరమరికలు ఉండే అవకాశం కూడా కనబడుతోంది. అంటే అతిగా ఏమీ చెప్పుకోకర్లేదు, కానీ కొంత పూర్తి అనుకూలత లేదని తెలుస్తోంది. కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టాలి, గృహము, కారు మొదలైన విషయాలు ఏదైనా తీసుకోవడానికి ఇది పూర్తి అనుకూలత లేని విషయం. కాకపోతే అటువంటి విషయాల మీద కొంత ప్రేరణ జరుగుతుందని తెలుస్తోంది. ఎవరో ఒకళ్ళు మన దాకా అలాంటి విషయాల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది, లేకపోతే మన దృష్టికి అలాంటి విషయాలు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ వారంలో అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయటానికి సరిపోదు అని చెప్పబడుతోంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలేమీ కాదు. ఆర్థిక సంబంధించిన విలువలు పెరుగుతుంటాయి. మన దగ్గర ఉండే స్థిర చరాస్తులు అవి కూడా కొంత విలువలు పెరుగుతాయని అర్థమవుతుంది. అలాగే ఆభరణాలు తీసుకునే అవకాశం ఉంది, వస్త్రాలు తీసుకునే అవకాశం ఉంది. ఇలా కొత్త వస్త్రాలు, కొత్త ఆభరణాలు తీసుకోవడానికి కొంత అనుకూలత కనబడుతోంది. బంధుమిత్రులందరినీ కలవగలుగుతారు. అన్ని రకాల విషయాలు కూడా సాధారణ స్థితి అయితే ఉన్నది. మరి ఇబ్బందికరమైన వాతావరణం అయితే కాదు, కానీ అనుకూలమైన వాతావరణం కాదని గుర్తుంచుకోవాలి. అలాగే ఉద్యోగ స్థితి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ఆలోచనలు చూసుకుంటే కొంతవరకు అనుకూలత కనబడుతోంది. మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి అంటే మరీ ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఈ ఉద్యోగ స్థితిలో, వ్యాపార స్థితిలో ఉండదు, మధ్యస్థంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మనకి లేని రాని విషయాల గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసుకోవడం మంచిది కాదు. అంటే ఈ సందర్భంలో మనకి కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు, మర్యాదలు అలాంటివి వాటి కోసం తాపత్రయపడవద్దు. అటువంటివి ఈ సందర్భంలో అంత అనుకూలంగా లేని పరిస్థితి. సాధారణ కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు ఉంటాయి. ఎక్కువగా ఆలోచన చేయటం సరిపోదు. కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉంటూనే అన్ని రకాల విషయాల మీద దృష్టి పెట్టుకొని ముందు భవిష్యత్ అవసరాలకు సరిపడే ఆలోచనలు చేసుకుంటే బాగానే ఉంటుంది. అలాగే మనకి కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశం కూడా ఈ వారంలో కనబడుతుంది. అది ఉపయోగకరమైన విషయంగానే మారుతుందని చెప్పవచ్చు. ప్రస్తుత గోచార విషయాల్లో పూర్తి అనుకూలత అయితే లేదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముఖ్యమైన గ్రహాలు అంటే గురుపాలిత వర్గ సంబంధించిన గ్రహాలన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి అంత సపోర్టివ్గా, అనుకూలతగా లేవు. ముఖ్యంగా రాశ్యాధిపతి 6వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అలాగే చంద్రుడు అష్టమంలో ఉన్నాడు. గురువు గారు దశమంలో ఉన్నప్పటికీ వక్రస్థితిలో ఉన్నారు. కుజగ్రహం కూడా వక్రస్థితిలోనే శత్రుక్షేత్రంలో ఉంది. కాబట్టి ఇంత నెగటివ్గా ఉన్న గ్రహాలన్నీ కూడా కొంత పాజిటివ్గా మారడానికి కొంత టైం పడుతుంది. కొంత ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ ఈ వారంలో కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉంటే వచ్చే వారాలలో మనకి అనుకూలపడే పరిస్థితులు కొంత చూడవచ్చు. కాబట్టి కొత్త ప్రయత్నాలు లేకుండా సాదాసీదాగా నడిపించుకుంటే ఈ వారం బాగానే అనుకూలపడుతుందని అర్థం. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాలు వెళ్ళే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అంత అనుకూలత లేదు. కొంచెం జాగ్రత్తగానే అలాంటి ప్రయత్నాలు చేయాలి. సరైన సమయం కాదని గుర్తుపెట్టుకోవాలి. కొత్త ప్రయత్నాలు ఏది కూడా ఈ వారం ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలపడే అవకాశం తక్కువగా ఉంది.
వృత్తిపరమైన ఉద్యోగపరమైన వ్యాపారపరమైన విషయాలన్నింటిలో కూడా మధ్యస్థమైన ఆలోచనలే పెట్టుకోవాలి. అంతకంటే మించి చేయాలనుకుంటే కుదరకపోవచ్చు. ముఖ్యంగా దూర ప్రాంతాలు, దూరదేశాలు, ప్రయాణాలు ఇలాంటివి పెట్టుకునే వాళ్ళకి, అలాగే దూర ప్రయాణాలు, దేవతా దర్శనాలు లేకపోతే తీర్థయాత్రలు లాంటివి ఆలోచన చేసిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూసే అవకాశం ఉంది. ప్రయాణాలు ఈ వారంలో అంత పెద్దగా ఉపయోగపడే పరిస్థితి లేదు, సాధారణంగా ఉండాలి. అయితే ప్రయాణాల్లో ఏదో ఒక రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారం అట్లా పెట్టుకోవద్దని చెప్పబడుతుంది. ఇంకా మంచి అనుకూలత, శుభలక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం విఘ్నేశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.